హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ రీడింగ్ అనమాట. సో మీది వన్ సైడెడ్ లవ్వా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఏంటంటే మీరు ప్రేమలో ఉంటేను కూడా, మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉంటేను కూడా, సో మీరు చూపించినంత ప్రేమ అవతల వ్యక్తి చూపించట్లేదు. అసలు కొంతమందికి ఇది కొత్త కనెక్షన్. సో మీకు తెలియటం లేదు, ఆ వ్యక్తి యొక్క మనోభావాలు ఏంటి అనేది తెలియట్లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ మీకు అది అర్థం కావట్లేదు. నిజంగా అది ప్రేమనా, అట్రాక్షనా, లేదంటే నా నుంచి ఏదైనా ఆశిస్తున్నారా అనే క్వశ్చన్ చాలామంది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేస్తున్నారు. అలాగే మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనేది నేను చేస్తున్నాను. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ షఫుల్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి, మీ వ్యక్తి పేరుని తలుచుకోండి. ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకే, సో చూద్దాము అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఒకరి పట్ల ఒకరు. ఓకే, సో మీ ఎనర్జీ ఎలా ఉంది మీ మనసులో ఉండే వ్యక్తి పట్ల, మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల. ఓకే, సో ఇద్దరు ఎనర్జీస్ అనేవి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎందుకంటే మీరు వచ్చేసి ఈ వ్యక్తికి మీకు మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, అది క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, హైట్, కలర్, లాంగ్వేజ్, ఏదైనా కావచ్చు, ఏజ్. సో మీరేంటంటే ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, మీరిద్దరికీ కూడా మళ్ళీ ఒక సక్సెస్ వస్తే బాగుండు, ఈ కనెక్షన్లో సక్సెస్ కావాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. సో మీరేంటంటే ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లోనే ఒక లీడర్ లాగా, ఒక విన్నర్ లాగా, వారియర్ లాగా నిలిచారు. ఈ కనెక్షన్ విషయంలో కూడా మీకు సక్సెస్ కావాలి అన్నట్టుగా మీరైతే భావిస్తున్నారు, మీరైతే ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఏంటంటే మీరు దానికోసం మీరు యాక్షన్ తీసుకునే కూడా రెడీ, మీరు ముందడుగు వేసే దానికి కూడా మీరు రెడీ అనమాట. సో మీ ఆలోచనలు అనేవి పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. అసలు ఈ వ్యక్తితో ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, లేదంటే సొసైటీ ఒప్పుకుంటుందా, ఇలాగా మీకు రకరకాల ఆలోచనలు అనేవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది కనిపిస్తూ ఉంది. కాకపోతే మీకు ఏంటంటే ఒక దృఢ నిశ్చయం అనేది ఉంది, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి, దానికోసం నేను ఏదైనా యాక్షన్ తీసుకునే కూడా నేను రెడీ అన్నట్టుగా మీరైతే చాలా డిటర్మైన్డ్గా ఉన్నారనమాట, పట్టుదలతో ఉన్నారు. అదే మీ వ్యక్తి వరకు వస్తే కనుక ఈ వ్యక్తి ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఒకవేళ మీరిద్దరూ సపరేషన్లో ఉంటే ఈ వ్యక్తి రీయూనియన్ కోసం కోరుకుంటున్నారు. లేదంటే మీరు వాళ్ళ జీవితంలో వచ్చిన ఒక సెకండ్ ఛాన్స్, అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి తన మ్యారేజ్లో దొరకని ఒక ప్రేమ, ఒక అటెన్షన్, ఆప్యాయత మీ దగ్గర నుంచి దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీతో ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ జీవితం అనేది ఆల్మోస్ట్ ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. సో వాళ్ళ జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమీ లేదనమాట. ఏదో రొటీన్గా వీళ్ళు ఇంట్లో పని చేసుకోవడం కానీ, జాబ్కి వెళ్ళటం కానీ, ఇలాగా వాళ్ళ డైలీ రొటీన్ అయిపోయింది. కానీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కానీ, ఒక కేర్ కానీ లేదు. కానీ మిమ్మల్ని కలిసినాక మీరు చూపించే ఒక ప్రేమ, ఆప్యాయత, ఇంట్రెస్ట్ అది వాళ్ళకి కొంచెం కొత్తగా ఉందన్నమాట. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది అనేది వాళ్ళు చూడలేదు అన్న వాళ్ళ ఫీలింగ్. అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించవచ్చు, వెంటపడచ్చు, కానీ ఏదో ఆశించి వాళ్ళు వెంటపడుతున్నారు. కానీ మీరేంటంటే ఏ ఆశ లేకుండా అంటే మీరు ప్రేమ చూపించడం కానీ, ఇష్టం చూపించడం కానీ వాళ్ళకి ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపిస్తూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీతో ఒక రీయూనియన్ కావాలి, మీతో ఒక సెకండ్ ఛాన్స్ కావాలి అని యూనివర్స్ని అయితే ప్రార్థిస్తున్నారు. ఓకేనా? సో ఇంకా చూద్దాము టారో ద్వారా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఇది వన్ సైడెడ్ లవ్వా? యాక్చువల్లీ ఎనర్జీస్ బట్టి చూస్తే కనుక ఇది వన్ సైడెడ్ లవ్ అయితే కాదండి. కానీ మనం ఇంకా క్లియర్గా, క్లారిటీగా చూద్దాం. సో ఇది వన్ సైడెడ్ లవ్వా, మ్యూచువల్ లవ్వా? అసలు ఈ వ్యక్తి మా వ్యూవర్ నుంచి ఏమి ఆశిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. Page of Cups, Two of Pentacles,
8 of swords, 3 of wands, 9 of pentacles, the high priestess, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా? 1 minute. ఎస్, ఓకే. సో ఈ వ్యక్తికి నిజంగా అంటే ప్రేమ ఉందా, ఇది మ్యూచువల్లా, వన్ సైడెడా అంటే గనక ఈ వ్యక్తికి కూడా మీ పైన ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, ఇష్టం అనేది ఉంది. కానీ వాళ్ళకి మీ అంత మెచ్యూర్డ్ ఫీలింగ్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా స్టార్ట్ అయింది ఈ కనెక్షన్, కొత్తగా స్టార్ట్ అయింది ఈ రిలేషన్షిప్. మేబీ మీరిద్దరూ కలిసి చాలా కాలంగా ఉంటేను కూడా వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేవి ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మేబీ మీరు ఫ్రెండ్స్గా చాలా కాలంగా కలిసి ఉండొచ్చు, లేదంటే కొలీగ్స్గా చాలా కాలంగా కలిసి ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడిప్పుడే మీ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది, ఒక ఆతృత, ఒక క్యూరియాసిటీ, మీరంటే ఏంటి తెలుసుకోవాలి అనేది, మీరంటే నా మనిషి అనే ఒక భావన. సో ఇలాంటివన్నీ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక విషయం మీ పట్ల తప్పుగా ప్రవర్తించి ఉంటే కూడా వాళ్ళు మీకు ఒక సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, మీతో తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి తెలియజేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు. కానీ చాలామందికి వీళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఎందుకంటే ఇక్కడ 2 of Pentacles అంటే ఏంటంటే జగ్లింగ్ చేయటం. సో మీరు ఇంకొక వ్యక్తితో అయితే వీళ్ళు జగుల్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాగా ముందుకు వెళ్ళాలి అనేది తెలియట్లేదు. ఇక్కడ బ్లాక్డ్ ఎనర్జీ కూడా కనబడుతుంది. కొంతమందికి ఏంటంటే మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకోవచ్చు, లేదంటే కూడా ఇది సొసైటీ అనేది రిస్ట్రిక్షన్ ఉండొచ్చు, ఫ్యామిలీ నుంచి రిస్ట్రిక్షన్ ఉండొచ్చు. సో దానివల్ల వాళ్ళు ఫ్రీగా మీ దగ్గరికి రాలేకపోతున్నారు, మీకు ఓపెన్గా తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి చెప్పలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ ఒక నిరాశ, ఒక సాడ్నెస్, ఒక స్టక్ ఎనర్జీ, ముందుకు వెళ్ళలేని ఎనర్జీ, సో ఆ విధంగా అయితే కనబడుతూ ఉంది. ఓకేనా? సో ఇంకా చూద్దాము ఇంకా ఏమనుకుంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇది వన్ సైడెడ్ కాదు, వాళ్ళకు కూడా మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, వాళ్ళు మీతో అది చెప్పాలి అనుకుంటున్నారు. అది మనకి క్లారిఫై అయింది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, అసలు మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు. ఓకే, సో అది చూస్తే కనుక ఈ వ్యక్తి తన ఒంటరితనాన్ని తప్పించుకోవటానికి మీ దగ్గరికి అనేది వచ్చారు. అంటే ఏంటంటే తన జీవితంలో వేరే పర్సన్ ఉంటేను కూడా, లేదంటే వాళ్ళు నిజంగానే సింగిల్ అయితేను కూడా వాళ్ళకి ఒక రకంగా ఒక శూన్యము, ఒక లోన్లీనెస్, అసలు ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది లేదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, జాబ్ అన్ని విధాలుగా చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఒక సంతృప్తి అనేది లేదు. సో దానివల్ల అయితే మీ దగ్గరికి వచ్చారు. ప్లస్ మీరంటే కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్, ఒక మంచి రెస్పెక్ట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీరు ఉండే పద్ధతి కానీ, మీరు ఉండే సంసారపక్షంగా ఉండడం కానీ, లేదంటే మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఫ్యామిలీ ఉమెన్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఏంటంటే మీరు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చాలా కరెక్ట్గా నిర్వర్తిస్తారు, చాలా కరెక్ట్గా అన్నీ సంభాళిస్తారు. సో మీకు ఆ కేపబిలిటీ ఉంది, ఒక బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. సో మీ పైన వాళ్ళ అభిప్రాయం అనేది చాలా చాలా బాగుంది. సో వాళ్ళు ఏంటంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్తో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చాలా ఇండిపెండెంట్. సో మీరు మీ లైఫ్లో అనేది చాలా కరెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. సో మీకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు, ఎటువంటి ఆశలు లేవు. లివ్ ఇన్ ద మూమెంట్గా మీరు జీవిస్తున్నారు. సో మిమ్మల్ని మీరు చక్కగా మెయింటైన్ చేసుకోవటం కానీ, ఒక షాపింగ్ చేసుకోవటం కానీ, లేదంటే మీరు మీ జీవితంలో ఎవరిపైన ఆధారపడకుండా మీరు ఇండిపెండెంట్గా బతకడం కానీ, ఇవన్నీ చూసి ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం అనేది కలిగింది.
ప్లస్ మీకు ఫైనాన్షియల్గా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు అంటే వాళ్ళు ఆ డబ్బుల కోసము లేదంటే ఇంకేదో వేరే వేరే విషయాల కోసం వాళ్ళతో ఆశపడి వాళ్ళ జీవితంలోకి వస్తారు. సో కానీ మీరేంటంటే అలాంటివి ఏమీ లేవు. మీరేదో మీ జీవితంలో మీరు చాలా బిజీగా ఉన్నారు. సో మీకు ఈ వ్యక్తితో మీకు సంబంధము లేదు. మీకు అలాగని వాళ్ళ నుంచి ఏమీ ఆశించట్లేదు. మీరు హ్యాపీగా ఉన్నారు. అది చూసి వాళ్ళకి మీరంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీరు ఒక ఇంట్రెస్టింగ్, ఒక మిస్టీరియస్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో చాలామంది నా ఈ రీడింగ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది టారో రీడర్స్ ఉండొచ్చండి. సో ఒక ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ లేదంటే టారో రీడర్స్ ఈ విధంగా నాకైతే కనిపిస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక వింతగా, ఒక మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే ఈ కాలంలో జనాలందరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఏఐ వీటిల్లో పడిపోయి వాళ్ళు డిఫరెంట్ దారుల్లో వెళుతుంటే సో మీరు మాత్రము రొటీన్కి భిన్నంగా వేరే వాళ్ళందరికీ భిన్నంగా మీరు ఈ ఫీల్డ్లోకి అనేది వచ్చారు. అంటే ఏంటంటే ఒక మిస్టిక్ ఫీల్డ్, ఒక అకల్ట్ ఫీల్డ్ దీనిలో ఉన్నారు మీరు. సో అది వాళ్ళకి ఏంటంటే చాలా ఒక క్యూరియాసిటీ, ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఓకే, అంటే వాళ్ళ జీవితంలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఎక్కడా కనిపించలేదు. సో మీరేంటంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు కానీ మీ విషయాలు ఏవి కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. సో అవన్నీ చూసి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా తెలుసుకోవాలి మీరు ఏంటి అసలు, మీరు ఒక పెద్ద పజిల్ లాగా ఉన్నారు వాళ్ళకి. సో మీరు చాలా సీక్రెటివ్ పర్సను. మీ మనసులో ఉండే ఫీలింగ్స్ కానీ ఏది కానీ మీరు బయటికి తెలియజేయరు. చాలా ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, హైలీ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి ఇవన్నీ చూసి ఏంటంటే మీరంటే చాలా గౌరవము ఉంది, ఇష్టము ఉంది. దానివల్ల మీ జీవితంలోకి వచ్చారు. మీ గురించి తెలుసుకోవాలి అనే విషయంతో వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు. కానీ అది కాస్త ఫీలింగ్స్ ఎక్కువయ్యి మీతో ఒక ప్రేమగా మారి ఇప్పుడు వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది ఉంది. అది మీ సైడ్ నుంచి అవ్వచ్చు, వాళ్ళ సైడ్ నుంచి అవ్వచ్చు, సొసైటీ పరంగా అవ్వచ్చు. మీకు అయితే బ్లాకేజ్ అనేది ఉంది. మేబీ మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకుండొచ్చు, లేదంటే ముందుకు కదలడానికి వీల్లేనంత పరిస్థితి అనేది వాళ్ళ జీవితంలో అనేది ఉండొచ్చు, లేదంటే మీ జీవితంలో ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, చాలా డిస్టెన్స్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే మేబీ మీరిద్దరూ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా, లేదంటే ఒక ఇమోషనల్ డిస్టెన్స్ ఉందా. సో వాళ్ళకి ఈ డిస్టెన్స్ అనేది నచ్చటం లేదు. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీతో చాలా క్లోజ్గా ఉండాలి, దగ్గరికి రావాలి అనుకుంటేను కూడా వాళ్ళ వల్ల అయితే అవ్వటం లేదు. సో దానివల్ల ఇక్కడ కొంచెం స్టాగ్నెన్సీ, దెన్ ఒక నిరాశ ఇవన్నీ అయితే కనబడుతున్నాయి. సో మనం ఇప్పుడు రొమాన్స్ ఏంజల్ ద్వారా చూద్దాము అసలు ఏంజల్స్ ఏం చెప్తారు ఈ కనెక్షన్ గురించి. సో రొమాన్స్ ఏంజల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అలాగే మీ వ్యక్తి నుంచి మెసేజెస్ కూడా తీస్తాను. సో ఈరోజు రీడింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రొమాన్స్ ఏంజల్స్ మా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే ఈ కనెక్షన్ గురించి ఇచ్చే గైడెన్స్ ఏంటి? లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఫైనాన్సెస్ అండ్ కెరియర్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ఓకే, సో ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే మీ ఇద్దరు కలవలేకపోతున్నారు. బికాజ్ మీ ఇద్దరికి ఒక రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరిద్దరూ కలవలేకపోతున్నారు. సో దానికి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మీకు ఈ వ్యక్తితో ఉండే కనెక్షన్కి ఏమైనా సహాయం చేస్తారు అంటే కనుక మీరు యాక్సెప్ట్ చేయండి. సో దానివల్ల మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఫైనాన్సెస్ అండ్ కెరీర్ కూడా మీకు ఇక్కడ అడ్డంకిగా మారింది. మేబీ మీరిద్దరూ ఏమైనా ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారా, లేదంటే ఒకే దగ్గర బిజినెస్ చేస్తున్నారా. సో ఏదో ఒక విధంగా ఇక్కడ ఫైనాన్సెస్ అనేది కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఎ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. ఓకే, సో మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండొచ్చు. నాకు మీ సైడ్ నుంచి ఏమీ కనిపించట్లేదు, కానీ అవతల వ్యక్తి సైడ్ నుంచే నాకు ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి. సో ఆ ఫైనాన్స్, ఈ కెరీర్ అనేది మీ ఇద్దరి కనెక్షన్కి మధ్యలో ఒక అడ్డంకిగా మారింది అనమాట. సో ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో అహెడ్ అండ్ మేక్ యువర్ రొమాంటిక్ జెస్చర్.
ఓకే. సో, మీరేంటంటే ఒక హై ప్రీస్టెస్ లాగా మీరు మీ మనసులోనే అన్నీ పెట్టేసుకొని దాచేసుకుంటారు. మీరెవరితోని ఏది చెప్పరనమాట. సో, ఏది ఎలా జరిగితే జరగని, అది యూనివర్స్ చూసుకుంటుంది అన్నట్టుగా మీరు మొత్తం సరెండర్ చేసి మీరు సైలెంట్‌గా ఉన్నారు. సో, ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్. గో అహెడ్ అండ్ మేక్ ఎ రొమాంటిక్ జెస్చర్. సో, మీ ప్రేమ అనేది వాళ్ళకి తెలియజేయండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఒక ముసుగులో గుద్దులాటలాగా ఉన్నారు గానీ, ఒకరి గురించి ఒకరు ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవట్లేదు. ఈ కనెక్షన్ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. ఓకే. సో, ఇప్పుడు మనము మీ వ్యక్తి యొక్క మెసేజెస్ చూద్దాం. మీ వ్యక్తి మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీ వ్యక్తి యొక్క, మీ పర్సన్ యొక్క మెసేజెస్ చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ రీడింగ్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిక్చర్, క్యూపిడ్ యారో, క్యూపిడ్స్ యారో, సోల్మేట్స్. ఓకే. సో, ఇదే మీ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్న మెసేజెస్ అండి. చాలా చాలా పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. పిక్చర్, లుకింగ్ ఎట్ పిక్చర్స్, మిస్సింగ్ యూ, నాస్టాల్జిక్, మేక్ న్యూ మెమరీస్. ఓకే. సో, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒకవేళ మీ ఇద్దరికి కనుక ఒక కలిసి ఫొటోస్ అవి ఉంటే, లేదంటే మీ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక ఆ ఫొటోస్ని పదే పదే చూస్తున్నారు. లేదంటే మీరు సోషల్ మీడియాలో ఇద్దరు కనెక్టెడ్ అయింటే మీ సోషల్ మీడియాలో చూస్తున్నారు. మీ ప్రొఫైల్ పిక్చర్స్ అవన్నీ కూడా చూస్తున్నారు. సో, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మీ దగ్గర రాలేకపోతున్నారు, మీరు వాళ్ళకి చెప్పట్లేదు. సో, దానివల్ల ఇక్కడ ఒక స్టక్ ఎనర్జీ అనేది కనబడుతూ ఉంది. క్యూపిడ్స్ యారో. ఓకే. హ్యావ్ ఫెయిత్, లవ్ ఈజ్ కమింగ్, సర్ప్రైజ్ ఇన్విటేషన్, స్టక్ బై లవ్. ఓకే. మీకు ఒక సర్ప్రైజ్ ఇన్విటేషన్ అనేది వస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక న్యూ లవ్గా మారబోతున్నారు. అంటే కొత్త ప్రేమ అనేది మీ ఇద్దరి మధ్య చిగురిస్తుంది. మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు. మీరు నమ్మకం పెట్టుకోండి. హ్యావ్ ఫెయిత్. ఓకే. ఈ వ్యక్తి నా లైఫ్లో ఒక సోల్మేట్ అన్నట్టుగా మీరు నమ్మకం పెట్టుకోండి. అదే మీ పర్సన్ కూడా చెప్తున్నారనమాట. సో, నేను నీకు త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాను. నువ్వు ఖచ్చితంగా వస్తావు, మన ఇద్దరం కలుస్తాము. నేను నీపై పూర్తిగా స్టక్ అయిపోయి ఉన్నాను. నీపై పూర్తిగా ప్రేమ అనేది నాకు ఉంది. దానివల్ల నేను కదలలేకపోతున్నాను. ఐఎమ్ స్టక్ అనేసి చెప్తున్నారనమాట. హ్యావ్ ఫెయిత్, నమ్మకం ఉంచు నా పైన. నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. ఒక నెక్స్ట్ స్టెప్ అనేది నేను వేస్తాను అన్నట్టుగా వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. సో, వాళ్ళు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారంటే మన ఇద్దరము ఒక సోల్మేట్స్, మన పార్ట్నర్షిప్ ఉంది, మన మధ్యలో ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో, యు ఆర్ మై లైఫ్ పార్ట్నర్. నువ్వు నా లైఫ్ పార్ట్నర్వి. మన ఇద్దరి మధ్య ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది. మన ఇద్దరము కలవడము అనేది ఒక కోయిన్సిడెన్స్ కాదు, ఒక యాదృచ్ఛికం కాదు. మన ఇద్దరం కలవాలి అని రాసి పెట్టుంది. ఎందుకంటే మన ఇద్దరము సోల్మేట్స్. సో, మన ఇద్దరము ఒక పార్ట్నర్షిప్లో రావాలి అని రాసి పెట్టుంది. త్వరలోనే వస్తాము కూడా. మన ఇద్దరము ఒక పార్ట్నర్షిప్లోకి వస్తాము. అలాగే మనం ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది మన ఇద్దరి మధ్యలోని. మన ఇద్దరం సోల్మేట్స్. మన ఇద్దరికి మధ్యలో చాలా మంచి డీప్ బాండింగ్ ఉంది. మన ఇద్దరం ఒకరినొకరు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అనేది బికాజ్ ఇక్కడ క్యూపిడ్స్ యారో అని ఉంది. న్యూ లవ్ ఈజ్ కమింగ్ అనేసి చెప్తున్నారు. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని త్వరలోనే ప్రపోజ్ చేయబోతున్నారు. తన మనసులో ఉండే లవ్ ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్పబోతున్నారు. అదే చెప్తున్నారు, లవ్ ఈజ్ కమింగ్. ఓకే. సో, వాళ్ళు సర్ప్రైజ్ ఇన్విటేషన్ ఇస్తారు. దాని ద్వారా మీరిద్దరు కలుస్తారు. అక్కడ మిమ్మల్ని వీళ్ళు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందా? ఎంతవరకు నచ్చింది, ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.